కొన్ని టీడీపీ ఛానల్ గాని జనసేన ఛానల్ ఏంటి ఇప్పుడు వైసీపీ అనిపించిందో లేదా ఆయన బాధతో అనిపించిందో లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ నేను ఇష్టం లేకుండా అనిపించిందో ఆయన శిక్ష పడుతుంది కదా. ఇప్పుడు ఎవరు అనిపించారో తెలిసిపోతారు రేపు పొద్దున్న. ఎంక్వైరీ చేస్తారు కదా, ఎంక్వైరీ చేయకుండా ఉండదు కదా. అప్పుడు ఆయన అనిపించాడు ఎవరు అనిపించాడు అందరూ బయటకు వస్తారు కదా. ఆ, అంటే ఎందుకు మరి ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్న ఇది జనసేన కావాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మళ్ళీ టీడీపీ జనసేన వస్తుందని కావాలని. ఇప్పుడు జనాలు కొట్టుకుంటే వీళ్ళకి ఆనందం. ఆ, వీళ్ళకి కూడా ఎక్కడెక్కడ ఉంటే తెలిసిపోద్ది కదా, జనాలు అనకూడదు కదా ఆ మాట. అది ఓకే. అండ్ ఇప్పుడు మరి ఇంత జరుగుతున్న జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఎమ్మెల్సీ కానీ వచ్చి బయట ఎందుకు మాట్లాడట్లేదు, అసలు సైలెంట్ చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు సైలెన్స్ నేను మొన్న చెప్పాను, సైలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదు. ఒకసారి వదిలితే అన్నీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఎందుకు ఆపుతున్నాడు? మనకేంటంటే ప్రశాంతమైన పరిస్థితులు కావాలి. జనాలు కొట్టుకోవద్దు, మనందరూ ఐకమత్యంగా ఉండాలనే కదా ఆయన బాధపడతాడు. ఇప్పుడు వదిలితే 5 నిమిషాలు పట్టదు, అంటే చాలు. ఆయన కాకితే కోఆపరేట్ని వెళ్తాం మేము. కానీ ఎందుకు అంటున్నాడు ఆయన, ఎందుకు ఆపుతున్నాడు? మనందరూ ఐకమత్యంగా ఉండాలి. హిందూ అన్న, ముస్లిం క్రిస్టియన్ అన్న, మనందరూ ఐకమత్యంగా ఉంటేనే కదా బాగుంటుందని ఆయన కోరుకుంటున్నాడు. ఇలాంటి పాస్టర్లందరినీ ఏరు పారేవాళ్ళు అసలు, ఈ డబ్బులకి తీసుకొని అన్ని చేసిన వాళ్ళు. ఓకే. మళ్ళీ వైసీపీ వాళ్ళు చూసి పవన్ కళ్యాణ్ భయపడ్డారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ భయపడ్డాడు, ఇది భయపడ్డాడు, అన్ని చిల్లర మాటలండి. ఈ చిల్లర గలతోటి మనం పట్టించుకోకూడదు. ఆయన ఎన్నన్నా ఓ లెక్క చేయడు తెలుసా పవన్ కళ్యాణ్. ఆయన ఓ దారి వెళ్తున్నాడు, ఎన్నో కుక్కలు అరితో ఉంటాయి, పట్టించుకోడు. వెళ్ళి దారే చూస్తాడు అంతేనా, వెళ్ళి దారి చూస్తాడు. ఇవన్నీ తర్వాత విషయం, అవన్నీ ఏరు పారేస్తాడు తర్వాత. ఓకేనా? అది